హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 8 ఫ్రెండ్స్ MNO PQRS అండ్ T ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్. 8 మంది ఫ్రెండ్స్ వచ్చేసి ఒక సర్కిల్లో కూర్చున్నారు. వారు సెంటర్కి ఫేస్ చేసినారు. మనము ఒక డయాగ్రామ్ వేసుకుని ఆ డయాగ్రామ్ ద్వారా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం. సర్కిల్ వేసి ఇది సెంటర్. 8 మెంబర్స్ 1 2 3 4 5 6 7 8 వీళ్ళు సెంటర్కి ఫేస్ చేసినారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏముంది, P ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ M నుంచి రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో P ఉంది. సో ఇది M అనుకున్నాం అనుకో. P అనేది ఎక్కడ ఉంటుంది, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కదా మనకి P కూర్చుంది. సో ఇక్కడ నుంచి మనం థర్డ్ ప్లేస్ కౌంట్ చేయాలి. 1 2 3. సో ఇక్కడ P వస్తుంది. అలాగే అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ S అంటే Sకి వచ్చేసి P అనేది ఎక్కడ ఉంది, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Sకి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ ఉంది P. సో ఇక్కడ మనం S పెట్టుకున్నాం అనుకో, ఇది లెఫ్ట్ సైడ్ 1 2, ఇది లెఫ్ట్ సైడ్ P సరిపోయింది. అలాగే T ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Sకి వచ్చేసి T అనేది లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఉంది. S పక్క నుంచి 1 2 3. సో ఇది థర్డ్ ప్లేస్ లెఫ్ట్ సైడ్ T సరిపోయింది. తర్వాత N ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ M అంటే Mకి ఇరుప్రక్కల ఇమ్మీడియట్గా N ఉండదు. నెక్స్ట్ ఏముంది, O ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ N అంటే N మనకి ఈ 2 ప్లేస్లలో వచ్చే అవకాశం ఉంది. సో మనము ఫస్ట్ N ఇక్కడ పెట్టుకుందాం. N పెట్టుకుంటే O ఎక్కడ ఉంది మనకి, సెకండ్ టు ద రైట్ ఆఫ్ N అంటే సెకండ్ ప్లేస్లో. రైట్ సైడ్ అంటే ఇది కదా 1 2. సో ఇక్కడ మనకి O వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది N ఇక్కడ ఉండదు. ఇక్కడ పెట్టుకొని చూద్దాం, ఇంకొక అవకాశం ఇక్కడ వస్తుంది N. సో N ఇక్కడ పెడితే రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో O ఉండాలి 1 2. సో ఇక్కడ O వచ్చే అవకాశం ఉంది. తర్వాత Q ఈజ్ ఆల్సో నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ T అంటే Tకి వచ్చేసి ఇమ్మీడియట్ నైబర్ Q కాదు, ఇక్కడ P ఉంది. ఇక్కడ మనకు అవసరం లేదు, ఇక్కడ సైడ్ ఖాళీగా ఉంది. సో మనకి ఇక్కడ Q అనేది రాదు. Q అనేది ఇంకా ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్ ఏముంది, ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో మనం Q అని రాసుకోవచ్చు, ఏం లేదు కాబట్టి. తర్వాత మనకు మిగిలినది ఏముంది, దీనిలో R ఉంది. సో ఇక్కడ సరిపోయింది. దిస్ ఇస్ ద ఆన్సర్.